గలరండి? వీళ్ళందరికీ ఒక్కడే తండ్రి ఎలా అవుతాడండి? వీళ్ళందరూ ఒకే గర్భం నుంచి ఎలా వస్తారండి అని వాళ్ళు ఒకవేళ మీరు అనుకుంటే, ఈరోజు ఒక నిజాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఈరోజు మనుష్యులందరిపైన పరిశోధన జరుగుతుంది. పరిశోధన ఏంటా పరిశోధన? అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు అని మనుష్యుల యొక్క రక్తములోని లోపల ఉన్న భాగాలను మనిషి పరిశీలించి, ఏంటి మనుషుల యొక్క మూలం, మనుషులందరి యొక్క మూలం ఏంటి అనేది నిజంగా ఈరోజు ఆధునిక శాస్త్రం పరీక్షలు నిర్వహించిందండి. జాగ్రత్తగా వినండి. ఈ పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రపంచ మనుషులకు చేసింది ఇది. అమెరికాలో ఉన్న వాళ్ళు కొంతమందికి చేసింది, ఆస్ట్రేలియాలో కొంతమందికి చేసింది, ఇండియాలో కొంతమందికి చేసింది, చైనాలో కొంతమందికి చేసింది. ఇలా ఆయా జాతులుగా పిలువబడుతున్న వాళ్ళందరి మనుషుల యొక్క డిఎన్ఏ అంటారు దాన్ని. డిఎన్ఏ అంటే మనుషుని శరీరంలో ఉన్న భాగం, రక్తంలో ఉన్న సూక్ష్మమైన భాగం. ఆ భాగాన్ని తీసి పరీక్ష చేసినప్పుడు వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి అర్థమైందండి. ఏంటో తెలుసా? అది ఒక నిజాన్ని చెప్పారండి. ఏంటా నిజమో తెలుసా? ఆ నిజాన్ని నేను చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది. ఏమండి, చూస్తారా? ఒకసారి చూడండి. ఒకసారి ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే. ఏమండి, ఏమంటున్నాడు? ఓకే, లైట్స్ ఆన్. ఈ మాటల్లో మీకు అర్థమైంది ఏంటో తెలుసా? టోటల్ గా భూమి మీద బ్రతుకుతున్న మనుష్యులందరూ ఒకే తల్లి బిడ్డలు. శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తేల్చిన విషయం. ఎప్పుడు? నిన్నగాక మొన్న. ఏమండి, సంవత్సరం కూడా కాలేదు ఇంకా. పోయిన సంవత్సరం తేల్చింది విషయం. ఇప్పుడు ఒక నిజాన్ని చెప్పమంటారా? ప్రాచీన కాలంలో, పురాతన కాలంలో, క్రీస్తుకు ముందు కాలంలో దేవుడు రాయించిన అపురూప గ్రంథమైనది బైబిల్. దానిలో దేవుడు ఏం రాయించాడో చూస్తారా? మీరు చూస్తారండి? చూడాలి. ఈ సమాజం చూడాలి బైబిల్ యొక్క గొప్పతనం. ఏంటయ్యా బైబిల్ గొప్పతనం? బైబిల్ అంటే పడక, బైబిల్ అంటే దాన్ని కాలుస్తూ, బైబిల్ చెబుతున్న వాళ్ళు చంపుతూ ఉన్న ఈ రోజు ఈ దేశంలో వాళ్ళంతా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. శాస్త్రవేత్తలు చెప్పే మాట ఒకళ్ళు నమ్మితే, బైబిల్ ఇప్పటి వరకు చాలా మాటలు చదివాను, మనమంతా ఒకే తండ్రి పిల్లలం, మనమంతా కుటుంబీకులం అంటే ఈ రోజు ఈ సమాజం నమ్మటం లేదు. కానీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి నిజం తేల్చి చెప్పారు. ఏమని? మనమంతా ఒకే తల్లి గర్భము నుంచి వచ్చిన వాళ్ళము అని. బైబిల్ ఏముందో చూస్తారా? వేల సంవత్సరాల క్రితం. ఇంకా ఈ విషయం తెలుసుకున్న సంవత్సరం కాలేదు, కానీ బైబిల్లో వేల సంవత్సరాల క్రితం మనుషులందరి పుట్టుక కోసం ఏం రాయబడిందో చూడండి. రా ఎంత గొప్పది బైబిల్. ఆదికాండం 3వ అధ్యాయం 20 అండి. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము అనే తొలి మానవుడు తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడండి. ఎందుకయ్యా నువ్వు హవ్వా అని పేరు పెట్టావని అడిగితే, ఎంత జ్ఞానం ఉందో చూడండి ఆదాముకి. ఎంత జ్ఞానంతో పేరు పెట్టాడో చూడండి. ఏమండి, ఈ శాస్త్రవేత్తలు ఎవరండి? నిన్నగాక మొన్న బొడ్డు కోసారు వీళ్ళందరికీ. ఈ శాస్త్రవేత్తలకు పితామహుడు ఒక పెద్ద శాస్త్రవేత్త, ప్రథమ శాస్త్రవేత్త, ఆయన ఆదాము. ఆయనకి ఈ రోజున టెక్నాలజీ ఆయన దగ్గర లేదండి, ఈ రోజున ఆధునిక పరికరాలు ఆయన దగ్గర లేవండి. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఒక నిజాన్ని చెప్పాడు. ఏంటా నిజం? అమ్మాయి, నాలో నుంచి వచ్చావు కదా, నా శరీరంలో నుంచి వచ్చావు కదా, నీ పేరు అవ్వా. ఎందుకు అవ్వ అని పేరు పెట్టానో తెలుసా? అవ్వ అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది చూడండి. అవ్వ అనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. జీవం కలిగి ఉన్నావు నువ్వు? అమెరికాలో ఉన్నావా? రష్యాలో ఉన్నావా? ఇండియాలో ఉన్నావా? ఎక్కడున్నావు? భూమి మీద నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు జీవం కలిగి ఉంటే, జీవం కలిగిన ప్రతి వానికి తల్లి అంటున్నాడు చూడండి. మరి వీళ్ళేమన్నారు? వేల సంవత్సరాల క్రితం బైబిల్లో దేవుడు సత్యాన్ని రాయిస్తే, ఈ రోజు నిన్న కాక మొన్న నీ పరిశోధనలతో
మనుషులందరి డిఎన్ఏను పరీక్షించి ఇప్పుడు చెప్పావా చావు కబురు చల్లగా. ఇప్పటికే ఎంతో మంది చచ్చారు, ఎంతో మంది కుట్టుకున్నారు, ఎంతో మంది మారణకాండ జరిపిస్తున్నారు. కారణం వారు ఎక్కడ పుట్టారో, ఎవరి వల్ల పుట్టారో అన్న జ్ఞానం లేక. ఏమండి, ఒకే కుటుంబం అన్నప్పుడు నీ పొరుగు వాడిని ఎలాగయ్యా చూడగలుగుతున్నావు నువ్వు? మేమిద్దరం ఒకే తండ్రి పిల్లలు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అమ్మో వాడు నా అన్నయ్య. పక్కవాడి కన్నా అన్నయ్య అంటే వాడికి ప్రేమ, పక్కవాడి కన్నా తన వాళ్ళంటే వాడికి మక్కువ. ఎందుకు? మేమంతా ఒకే తండ్రి పిల్లలం, ఒకే కుటుంబీకులం అని నీ కుటుంబం కోసం అనుకుంటున్నావే గాని ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ ఎవరు? వాళ్ళు దేవుని కుటుంబం అయ్యా, దేవాది దేవుని గర్భము నుంచి వచ్చిన వాళ్ళయ్యా. వాళ్ళు ఎందుకు వేరుగా చూస్తున్నావు? బైబిల్లో ఉందా కుల వ్యవస్థ? బైబిల్లో ఉందా? లేదండి. ఎంత మంచి మాటలు చెప్పి శాస్త్రానికి తెలియని గొప్ప సంగతులు బైబిల్ చెబితే ఆ బైబిల్ చెబుతున్న వాళ్ళు ఎందుకండి చంపుతున్నారు? ఆ బైబిల్ చదువుతున్న వారిని ఎందుకండి హింసిస్తున్నారు? ఆ బైబిల్ పంచుతుంటే ఎందుకండి తగలబెడుతున్నారు? తప్పు కదా. ఏం తప్పు చెప్పిందయ్యా బైబిల్? ఏమి నేరాన్ని చెప్పిందయ్యా బైబిల్? సత్యాన్ని చెప్పింది, మనుషులకు తెలియని జ్ఞానాన్ని చెప్పింది బైబిల్. మొదటి శతాబ్దములో ఒకవేళ యేసు వచ్చి అందరం ఒకే సహోదరుల పిల్లలమనంటే